యోసేపు ఉన్నాడండి, తన యొక్క జీవితంలో ఎంత కిందకి వెళ్ళినా దేవుని దగ్గరికి వెళ్ళడము ఆపలేదు. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం ఆపలేదు. ఎందుకు ఆపలేదు, ఎలా ఆపలేదు అంటే తనకి పాపము చేయడానికి దారులు ఉన్న కూడా దేవుని వైపు చూసి, దేవునితో ఉండడము చూసి, దేవునితో సహవాసము కలిగి ఉంటున్నప్పుడు పాపం నుంచి పారిపోయి ఉండే కానీ పాపాన్ని చేయలేదు. అంటే మన గురి దేవుని మీద ఉన్నప్పుడు మనకి ఏమేమి అవసరతలు ఉంటాయో, మనకి ఏ కావాలో దేవునికి తెలుసు. నువ్వు ఏది అడిగినా కూడా ఉత్తమమైనది ఇస్తాడు. కానీ మనం చేయవలసింది వేచి ఉండడం. అంటే దేవునితో మనము ఆ యొక్క సంబంధాన్ని మనము ఎటువంటి రీతిలో కూడా బ్రేక్ చేయకుండా, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితి దేవుని దగ్గరికి వెళ్ళడం. నీవు డబ్బులు లేకపోయినా, నువ్వు సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు ఆనందంలో ఉన్నా, సుఖాలలో ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితి బాగలేకపోయినా, అది ఎటువంటి ఉన్నతమైన స్థితి అయినా, దిగజారిన స్థితి అయినా, నువ్వు ఎంతగానో పొగడబడుతున్నా, అందరి చేత అవమానించబడుతున్నా, నీ స్థితి ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళడం నీవు ఎప్పుడైతే మానకుండా ఉంటావో, అది ఏ పరిస్థితులైనా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడండి, ఆయన దేవుని కుమారుడు, కానీ ఆయన ఏం మానలేదంటే ప్రార్థన చేయడము మానలేదు. అవును, దేవుని కుమారుడు కూడా ప్రార్థన చేయకుండా, ఇప్పుడు అందరూ అదే అంటారు, ప్రార్థన చేయడం అవసరం లేదు. అంటే ప్రార్థన అనేది దేవునితో సంబంధము చేసే ఒక ముఖ్యమైన దారి. మనం ఆ దారిని మనము వదిలిపెట్టి వెళ్ళినప్పుడు, అంటే ప్రార్థన చేయడం అనేది అది దేవుడితో మనకి కలిగి ఉన్న సంబంధము. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది ఏ స్థితి అయినా దేవునితో సంబంధము కలిగి, అంటే యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడే ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేయడానికి ఏంటండి అంటే, నువ్వు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అనేది ఒక దారిని ఏర్పరుస్తుంటుంది. అంటే నీకు దేవునితో నీకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం. ఆ సంబంధం ఎవరంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి ఒక దారిని ఏర్పరిచారు. ఆ దారిలో నీవు ఉన్నప్పుడు నీకు ఏ అవసరత అయినా, అది ఏ పరిస్థితి అయినా దేవునికి తెలుసు నీకు ఏది కావాలో. అంటే శిష్యులు కూడా ఆశ్చర్యపోయాడు. అంటే నాకు అటువంటి ప్రార్థన నేర్పి అని శిష్యులు కూడా ఎందుకు అడిగారంటే, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది, ప్రార్థనలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి అలాంటిది. నీవు ఆ ప్రార్థన అనేది, దేవునితో సంబంధం అనేది నీవు మానకుండా ఎప్పుడైతే ఉంటావో, దేవుడు అంటున్నాడు నీకు ఏదేది కావాల్సిందో, నీకు ఏది కావాల్సిందో దేవునికి తెలుసు. ఏ సమయంలో ఏది, ప్రతి దానికి ఒక సమయం కలదు. నువ్వు కారు అడుగుతున్నావు, నాకు బండి అడుగుతున్నావు, ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ దేవునికి తెలుసు. హీ నోస్ వెన్ టు గివ్. ఏ సమయంలో నీకు ఇవ్వాలో దేవునికి తెలుసు. కానీ నువ్వు వెయిట్ చేయాలంటే, ఆ వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నప్పుడు నీ నమ్మకత్వాన్ని చూసి, ఏ విధంగా యోసేపు నమ్మకత్వాన్ని చూశాడో, దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడో. ఆ నీతిమంతుల ప్రార్థన దేవుడు ఎందుకు జవాబు ఇస్తాడంటే, నీవు యేసయ్యలో ఉన్నప్పుడు మాత్రమే నీకు జవాబు ఇస్తాడు. అంటే నేను కాకుండా నేను ఇది చేయాలి, నీ నీతిని బట్టి నువ్వు వెళ్తే నీకు రాదండి, యేసయ్యని బట్టి వెళ్తేనే నీకు ప్రార్థన జవాబు. ఆయన సమాధానం.